హాయ్ అండి. ఈరోజు 3 బ్లౌజెస్ ఇవి కట్ చేసి స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు నుంచి ప్రతిరోజు రోజుకి ఎన్ని కుట్టాలి ఎన్ని అనేసి కౌంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ 3 ఆది బ్లౌజు, లైనింగ్, మెయిన్ క్లాత్. ఇది వచ్చేసి దీనికి లైనింగ్, ఇది వచ్చేసి దీనికి లైనింగ్, ఇదేమో ఆది బ్లౌజు. ఈ 3 ఒకటి అనమాట. ఇది తర్వాత వచ్చేద్దాం. ఇప్పుడైతే ఇది కట్ చేసేస్తున్నాను, కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా చూడండి, లైనింగ్ 50 రూపీస్ అవుతుంది. గౌరీ ముక్క జాకెట్ ముక్క ఉంది కదా, అది 50 రూపీస్ అవుతుంది. అందుకని వీళ్ళైతే ఎప్పుడు జాకెట్ ముక్క తెచ్చుకుంటున్నారు. బాగా అనిపిస్తుంది నాకైతే. మనం ఎక్కడ జాడించక్కర్లేదు, ఏ పని లేదు దీనికైతే. ప్లస్ స్టిఫ్గా ఉంటుంది, చాలా రోజులు ఆగొస్తుంది అనమాట. మనకి జాకెట్ ముక్క కూడా 50 రూపాయలు వస్తుంది కదా. ఇప్పుడు లైనింగ్ తీసుకున్న దానిలో 50 రూపాయలు అవుతుంది. దానికన్నా ఇది బెస్ట్ కదా. ఇలా టైలర్స్కి ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ఒకసారి ఇలాగా ఒకసారి ఏమైనా ప్లాన్ చేయండి. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఇలా బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టుకొని, క్లోజింగ్స్ మన సైడ్ పెట్టుకొని, వేస్టేజ్ కోసం ఒక లైన్ గీసేస్తున్నాను. చూడండి, వేస్టేజ్ కోసం ఒక లైన్ గీసేసాను. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ మందం పైకి ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా. ఎల్ స్కేల్ మాకు చాలా యూజ్ అవుతుంది మనకి. ఇలా హాఫ్ ఇంచ్ మందం లైన్ గీసేసాను. ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఎక్కడ ఏ కొలతలకి కన్ఫ్యూజ్ అవసరం లేదు మన వీడియోలలో. ఎందుకంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాజ్ టీజ్ ఇచ్చేద్దాం మనం. అందుకని కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఏ కొలతలు ఎంత పెట్టాలి అనేది, ఈ సైజ్ వాళ్ళకి ఆ కొలత, ఈ సైజ్ అనే కన్ఫ్యూజన్ ఉంచుకోవద్దు. ఇలా చూడండి, డాట్స్కి కరెక్ట్ డాట్ ప్లేస్లో పట్టుకున్నాను. షోల్డర్ స్టిచెస్ ఉంది కదా, ఆ స్టిచెస్ మిడిల్లో పట్టుకున్నాను. ఇలా పట్టుకొని ఇలాగా స్టిఫ్గా పట్టుకోండి. ఇలా స్టిఫ్గా పట్టుకొని కరెక్ట్గా షోల్డర్ స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడికి పాయింట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కరెక్ట్ షోల్డర్ స్టిచ్కి పాయింట్ చేశాను. అలా పాయింట్ చేసేసి ఆ పాయింటింగ్కి లైన్ గీసేద్దాము. ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్స్ గీస్తే మాత్రం స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ పైకి ఇంకో లైన్ గీయండి ఖర్చులకి. ఎక్కడ ఖర్చులు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఖర్చులు స్కిప్ చేశారంటే మీరు మనకి బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇప్పుడైతే మనకి హైట్ వచ్చేసింది చూసారా, హైట్లో ఖర్చులు కూడా వచ్చేసాయి. హైట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్కి మిడిల్కి పట్టుకోండి. ఇలా మిడిల్లోకి పట్టుకొని ఇట్లా ఈ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టేసేసేయండి. ఇక్కడ బ్లౌజ్ పీస్కి చివరిగా పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా స్టిఫ్గా పట్టుకొని ఇలా పాయింటింగ్ చేసేయండి. ఈ పాయింటింగ్ నడు లూజ్ పాయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈప్ కప్ ఉంది కదా, ఈ ఈప్ కప్ కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా స్టిఫ్గా పట్టుకొని ఒక పావించ్ పైకి మార్చేయండి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ ఇక్కడ ఉంది, కొంచెం పావించ్ పైకి మార్చేసాను. ఎందుకంటే ఖర్చులు ఆ పావించ్ అనేది మాడతెట్టి కుట్టేస్తాం కదా మెడ, అలా పోతుందన్నమాట. ఇప్పుడు ఇది ఇట్లా స్టిఫ్గా పట్టుకొని ఇలాగా సర్దుకోండి. నీట్గా సర్దుకోండి. ఇలా నీట్గా సర్దుకొని ఇలా లాగినట్టు చేయండి. మెడని లాగినట్టు చేసి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు మెడ పాయింట్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ షోల్డర్ కూడా కరెక్ట్గా స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడికి పాయింట్ చేస్తున్నాను. తర్వాత ఖర్చులకి చూస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పాయింటింగ్స్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చంక కుట్టు అయితే ఎక్కడికి ఉందో అక్కడికి పాయింట్ చేసేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ కుట్టుకే పాయింట్ చేశాను నేను. తర్వాత ఖర్చులు చూస్తాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్తో పని లేదు, ఎందుకంటే మనం నడుము లూజ్ తీసేసుకున్నాము. ఈ కప్ ఎంత ఉందో అంత తీసుకుంటే నెక్ హైట్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, చంక డౌన్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ పక్కకు పెట్టేసేసి ఈ పాయింటింగ్స్ అన్నిటిని మెజర్ చేసుకున్నాం ఒకసారి. ఫస్ట్ అయితే నెక్ ఎంత ఉందో చూస్తున్నాను. 9.5 ఇంచెస్ ఉంది. అయితే 9.5 ఇంచెస్ ఉంది. వీళ్ళు కొంచెం మార్పులు చేసి, అంటే కొంచెం ఓల్డ్గా ఉంది, మార్పులు చేసి నీట్గా కుట్టవా అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను 10 ఇంచెస్ పెడుతున్నాను. 10 ఇంచెస్ డీప్ దిగితే మనకి నీట్గా వస్తుంది, అంటే కొంచెం అఫీషియల్గా వస్తుంది కదా డీప్ వస్తే. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది నెక్. 2.5 ఇంచెస్ అంటే ఇప్పుడు మనం నెక్ డీప్ చేసేసాం కదా, 2 ఇంచెస్ చేస్తే సరిపోతుంది. 2 ఇంచెస్ నెక్ తీసుకుంటే సరిపోతుంది. డీప్ నెక్కి 2 ఇంచెస్, హై నెక్కి అయితే 2.5 కానీ. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుందాము. అయితే మనం ఇక్కడికి నెక్ జరిపాం కదా, అందుకని షోల్డర్ పాయింటింగ్ కూడా మ్యాచ్ కాలేదు. 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి చంక డౌన్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి పైకే ఉంది. అంటే కొంచెం బ్లౌజ్ మోటుగా ఉందని చెప్పారు కదా మనకి, అందుకని నేను కొంచెం మార్పులు చేస్తున్నాను. 6 ఇంచెస్కి పెట్టేస్తున్నాను.
వాళ్ళ బ్లౌజ్ కొంచెం హోట్గా ఉందని చెప్పారు కాబట్టి నేను మార్పులు చేస్తున్నాను, లేకపోతే చేయకపోదును. యాజ్ ఇట్ ఈస్గా జాకెట్ ఎలా ఉందో అలా కుట్టేస్తాను. ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది కదా, అదే 5 ఇంచెస్ ఇక్కడ పెట్టండి. చంక డౌన్ లైన్లకి పాయింటింగ్ అనేది స్ట్రైట్ లైన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను చూడండి. 9.5 మీద 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది. 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రా. 2 ఇంచెస్ ఖర్చులకి తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చులకి తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, కింద 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ కింద 2.5 ఇంచెస్ బ్రాడ్ మంచిగా వస్తుంది, నీట్ లుక్ వస్తుంది కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక మీరు. ఇప్పుడైతే నెక్ లైన్ కలుపుకుంటూ లైన్ గీసేసుకుందాము. నెక్ లైన్ కలుపుకుంటూ 2 ఇంచెస్ 2.5 కింద పెట్టాను కదా, అది కలుపుకుంటూ లైన్ గీసేద్దాము. నెక్స్ట్ వచ్చేసేసి చంక డౌన్ కూడా లైన్లు గీసేద్దాము. మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్లు గీసేద్దాము. 6 ఇంచెస్ ఎగుడు దిగుడు అనిపిస్తుంది నాకు, ఎందుకో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉంది. ఓకే, కింద పాయింట్ ఖాయం అనమాట. 6 ఇంచెస్ ఓకే కదా. ఇప్పుడైతే చంక డౌన్ లైన్ వచ్చింది కదా, ఆ లైన్ మీదకి చెస్ట్ లూజ్ లైన్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ అంటే నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజ్ ఎంత వచ్చింది? 9.5 మీద 2 లైన్స్ అంటే 9.7. 9.7 అంటే ఇక్కడ 10.7 తీసుకోవాలి. 1 ఇంచ్ పెంచి 10.7 చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఓకే కదా, 10.7ని చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులకి తీసుకుంటున్నాను. ఓకే కదా, 1 ఇంచ్ పెంచేసుకొని తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజ్కి. నడుం లూజ్ కన్నా చెస్ట్ లూజ్ 1 ఇంచ్ పెంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఖర్చులతో కలిపి స్ట్రైట్ లైన్స్ రావాలి, అంతేనండి. ఇక్కడ వచ్చేసేసి 1.5 ఇంచ్ మిడిల్లో డాట్ పెట్టుకోండి. ఇటు సైడు పైన షోల్డర్ దగ్గర కూడా 1.5 ఇంచ్ పాయింట్ పెట్టండి. ఇప్పుడు ఈ పాయింట్ షోల్డర్ దగ్గర పెట్టిన 1.5, మిడిల్ 1.5, ఈ చంక డౌన్ 3 కలుపుకుంటూ కరువు స్కేల్, బిగినర్స్ ఖచ్చితంగా కరువు స్కేల్ని యూజ్ చేయండి, సూపర్గా వస్తుంది మనకి. కరువు స్కేల్ యూజ్ చేసుకుంటూ ఈ లైన్ పాయింటింగ్స్ 3 కలిసేటట్టు కరువు తీయండి. నేనైతే యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్తలో అయితే దీనికి కలవాలనే వాళ్ళు కరువు స్కేల్ ఇలాగా. నాకైతే చాలా ఇబ్బందులు వచ్చాయండి. అందుకని ఇలా చూసుకోండి, 1.5 పాయింట్ పెట్టేసేసి ఇలా కరువు లైన్ మీద వస్తే చాలు, ఈ పాయింట్ ఏం కలవక్కర్లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి నెక్ రౌండ్ తీసుకుందాము. లైట్ కర్వ్ ఇచ్చేసేయండి, సూపర్ లుక్ వస్తుంది మీకు బ్యాక్. ఇక్కడ నడుం లూజ్లో సగానికి టేపును మాడిపేస్తే డాట్ పాయింటింగ్, బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్ పాయింటింగ్. నెక్స్ట్ ఇటు 1/2 ఇంచు పాయింట్ చేస్తే సరిపోతుంది. హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వాళ్ళకైనా 3.5 అయితే సరిపోతుంది. ఖర్చులతో కలిపి 3.5 వస్తుంది. హైట్ 3 ఇంచెస్ అయితే ఓకే కదా. మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మార్కింగ్. చూడండి, నెక్ వచ్చేసింది, డాట్స్ వచ్చేసాయి, నడుం లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ అయిపోయింది, చంక రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. కట్ చేసే ముందు చిన్న టిప్ అనమాట. చిన్న టిప్ ఏంటంటే, నడుం డాట్ ఉంది కదా, డాట్కి చివరి పాయింటింగ్ నుంచి ఈ నడుం ఖర్చులు ఉంది కదా, ఆ ఖర్చుల లైన్లోకి ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. ఇట్లా క్రాస్గానే కట్ చేసుకోండి, ఎందుకంటే నడుం దగ్గర ఉబ్బెత్తినట్టు ఉండదు. ఇట్లా స్ట్రైట్గా మనం కుట్టామనుకోండి యూ షేప్లో వస్తుంది, వెనక ఇట్లా ఈ కరువులో వస్తుంది కుట్టాక. అందుకని ఇట్లా తీసుకుంటే కనుక మనకి ఎలాంటి అంటే స్ట్రైట్గా వస్తుంది, నడుం దగ్గర బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం కదా, డాట్స్ దగ్గర ఒక కాటు, ఖర్చుల దగ్గర ఒక కాటు, ఇలా కాట్లు పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది.
ఓకే కదా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇప్పుడు ఈ మూల బ్యాక్ పార్ట్ తీసేసాం కదా, ఈ మూలకి తీసుకోండి. ఈ మూలకి సేమ్ ఇందాకట్లానే హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉండాలి, ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. అలా ఉంచేసేసి ఇలా హోల్డ్ 4 హోల్డింగ్స్ చేసుకోండి. 4 హోల్డింగ్స్ చేసేసేసి ఇలా 4 హోల్డింగ్స్ చేసేసండి. చాలా ముద్దలు ఉన్నాయి. ఈ ముద్దలు అనేవి ఐరన్ చేసుకుంటే బెస్ట్. మీరు ఇప్పుడు నేను మిడిల్లో అయితే ఆపను, ఓకేనా. ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్ తీసుకున్నాము వేస్టేజ్ కోసం. ఇక్కడైతే ఫస్ట్ వేస్టేజ్ కోసం ఎల్ స్కేల్ హెల్ప్తో ఒక లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ తిప్పి మడతెట్టి కుట్టడం కోసం కాబట్టి 1 ఇంచు, ఒక 1 ఇంచ్ మందం ఖర్చులకి పెట్టండి. 1 ఇంచ్ ఖర్చులకి పెట్టండి. పెట్టేసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హ్యాండ్ హైట్ చూసుకుందాం. బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసేసి ఎలా చూడాలంటే ఇలా చూడండి. షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్కి ఇట్లా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇట్లా ఖర్చులకి పెట్టాం కదా, ఆ లైన్ నుంచి ఇక్కడికి ఇలా పాయింట్ చేయండి. కుట్లు ఎక్కడికి ఉందో ఆ కుట్టు దగ్గరికి ఇలా పాయింట్ చేయండి. అలా పాయింట్ చేసేసి హ్యాండ్ హైట్ స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మందం పైకి ఇంకొక లైన్ గీయండి, ఎందుకంటే ఖర్చులకి, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చూస్తాను నేను. 9 మీద 2 పాయింట్స్ వచ్చింది. 9 మీద 2 పాయింట్స్ వచ్చేసింది. మనకి హ్యాండ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడైతే హ్యాండ్ హైట్ వచ్చేసింది కదా. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ ఎలా అయితే హ్యాండ్ ఉందో అలానే సేమ్ ఈ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లు అనేది ఈ ఖర్చుల లైన్తో సహా పెట్టండి. ఖర్చులు లేకుండా పెట్టండి. ఖర్చులు లేకుండా వస్తుంది. ఈ లైన్ దగ్గర నుంచి ఆ కుట్ల దగ్గరికి ఇలా ఆ లైన్ మీద పెట్టండి. పెట్టేసేసి ఇలా చూడండి, హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి మార్చేయండి. మార్చేసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగా చంక డౌన్ తీయండి. ఇలా ఇప్పుడు చంక డౌన్ పాయింట్ కుట్టు ఎక్కడుందో అక్కడికి పాయింట్ చేయండి. ఇలా అయితే బ్లౌజ్ మంచిగా లేదని చెప్పారు, ఒకసారి చూద్దాము ఆ పాయింటింగ్ ఎక్కడికి వచ్చిందో. మరి 2 ఇంచెసే ఉంది ఫ్రెండ్స్, అందుకనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది తనకు నచ్చనట్టుంది. మనం అయితే 3 ఇంచెస్ పెడదాం. 3 ఇంచెస్ పెడుతున్నాను. వీళ్ళది నడుము సైజ్ 9 కదా, 9 అంటే 3 ఇంచెస్ పడుతుంది. మరి 2 ఇంచెస్, అసలు 2 ఇంచెస్ చిన్న సైజు వాళ్ళకి కూడా సెట్ కాదు. 3 ఇంచెస్ పెడుతున్నాను, అందుకే ఫిట్టింగ్ నచ్చినట్టుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్మ్ రౌండ్, చంక లూజ్ చూద్దాము. డాట్స్ ఏమంటారు ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి చూద్దాము. చాలా తేడా ఉంది బ్లౌజ్ ఇది. వీళ్ళ ఆది బ్లౌజు అసలు కుట్లు కూడా ఫ్రంట్కి వేసేసారు, ఇట్లా మడతెట్టేసేసి. సో చూడండి, చంక లూజు ఖర్చులు లేకుండా 9 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో 9.5 దాకా వస్తుంది. ఖర్చులతోనే కౌంట్ చేయాలి మనం అసలు. అయితే మనం నడుము లూజ్ పద్ధతిలో వెళ్ళిపోదాం. ఇది కరెక్ట్గా లేదు. నడుము లూజ్ వచ్చి 9.5 ఉండే ఇందాక. 9.5 మీద 2 పాయింట్స్ ఉండే కదా. నడుము లూజ్ వచ్చేసి అంత డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం నడుము లూజ్ ఎంత ఉందో. నైన్ 9.7 ఉంది. అదే 9.7 ఇక్కడ పెట్టేసేద్దాము. ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ లేదు, ఇక్కడ పాయింటింగ్. అసలు ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు. కరెక్ట్గా చూద్దామంటే రౌండ్ అయితే 9 ఇంచెసే ఉంది. 9 ఇంచెస్ పెట్టినా 9.7 పెట్టినా అసలు అయితే నేను ఆమ్ రౌండ్ పద్ధతిలోనే పెడతాను ఇప్పుడు. కానీ ఇప్పుడైతే వీళ్ళది ఫిట్టింగ్ మంచి లేదన్నారు కాబట్టి 9.7 పెట్టేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో 1 ఇంచ్ మందం ఇలా ఒక పాయింట్ చేయండి. 1 ఇంచ్కి పాయింట్ చేయండి. నా పద్ధతిలో కుట్టాలనుకుంటే కనుక సక్సెస్ మీకే అవుతుంది ఖచ్చితంగా. ఆమ్ రౌండ్ లూజ్ నుంచి ఈ 1 ఇంచ్కి స్ట్రైట్ లైన్ తీయండి. మన పద్ధతిలో హ్యాండ్ ఒక్కసారి కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకే అర్థమైపోతుంది.
ఇలా లైన్ గీసేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ ఈ పాయింటింగ్ నుంచి చివరికి ఫుల్గా మొత్తం హ్యాండ్ లూజ్ మొత్తాన్ని, ఆమ్రౌండ్ లూజ్ మొత్తానికి సగానికి చేయండి. టేప్ని సగానికి చేసి ఇట్లా కిందికి ఒక పాయింట్ చేయండి. మళ్ళీ సగం పాయింట్ ఉంది కదా, ఈ సగం పాయింట్ నుంచి ఆమ్రౌండ్ లూజ్కి ఇలాగా పట్టుకొని సగానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి పాయింటింగ్ చేయండి. ఇలా పాయింటింగ్ చేసేసి ఆమ్రౌండ్ స్కేల్ తీసుకొని ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇది వచ్చేసేసి మనకి ఫ్రంట్ లోతుకు పనికొస్తుంది. ఈ చివరి పాయింట్ ఉంది కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువుకి. ఇప్పుడు ఈ 1 పాయింట్ ఉంది కదా, 1 ఇంచ్ పాయింట్, ఈ 1 ఇంచ్ పాయింట్ నుంచి ఈ చివరి పాయింట్కి రెండింటికి కలుపుతూ కరువు స్కేల్ని ప్లేస్ చేయండి. మీకు కరువు స్కేల్ అయితే ఎలా అయితే ప్లేస్ సెట్ అవుతుందో ఇలా తిప్పి పెట్టండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ని పట్టుకొని మీకు ఎలా అయితే ప్లేస్ అవుతుందో అలాగా పాయింటింగ్ ఇవ్వండి. ఓకే కదా. ఇప్పుడు ఆమ్రౌండ్ స్కేల్ని ఇలా తిప్పండి. వీడియోలో కరెక్ట్గా చూడండి ఎలా తిప్పి పట్టుకుంటున్నానో. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎట్లయితే ప్లేస్ అవుతుందో అలా ప్లేస్ చేసి కరువు గీయండి. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారు కదా బ్యాక్ పార్ట్ కరువు వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ కరువు తీసాం కదా, ఆ కరువు నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేయండి. 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఇందాక పెట్టిన పాయింట్ మీదే 1/2 ఇంచ్ డౌన్ చేయండి. 1/2 ఇంచ్ డౌన్ చేస్తే అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ ఇందాకైతే ఎలా అయితే ప్లేస్ చేసామో అలాగా 1 ఇంచ్ పాయింట్ నుంచి ఈ 1/2 ఇంచ్ పాయింట్కి కలపండి. 1 ఇంచ్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ పాయింట్కి కలపండి. కలిపేసి మళ్ళీ కరువు స్కేల్ని ఇలా రొటేట్ చేసి తిప్పేసేసి ఇప్పుడు ఆమ్రౌండ్ లూజ్ చంకలోకి ఇలా ప్లేస్ చేసేసి కరువు గీసేయండి. ఇలా గీసేయండి. ఓకే కదా. ఓకేనా. హ్యాండ్ అనేది మనకి ఈజీగా అయిపోయింది చూసారా. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్యాక్ కరువు కట్ చేయండి. వేస్టేజ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్ కాట్లు పెట్టుకోండి ఖచ్చితంగా. తర్వాత హ్యాండ్ లూజ్ కాట్లు పెట్టుకోండి. ఇక్కడైతే మనకి ఎడ్జ్ ఎండింగ్లో వచ్చేసింది కాబట్టి నేను పెట్టట్లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా 2 పొరలుగా ఓపెన్ చేయండి. 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోతుకి తీసాం కదా, అలానే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ లోతుకి కట్ చేయండి. చూసే కదా, అంతేనండి. హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ అనమాట. మనకి చాలా హార్డ్ అనిపిస్తుంది కానీ ఒకసారి అలవాటు అయిపోతే చాలా ఈజీ అనిపించేస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా చూడండి, ఓపెన్స్ మనకెళ్ళి పెట్టుకోండి. ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి మనకెళ్ళి పెట్టుకోండి. హోల్డింగ్స్ అటు పెట్టేసేసుకోండి. హోల్డింగ్స్ అనేవి అటు పెట్టేసేయండి. అటు పెట్టేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా క్రాస్గా పెట్టండి. క్రాస్గా పెట్టేసేసి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా డ్రాయింగ్ చేసేయండి. ఇట్లా ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ హెల్ప్తో ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఫ్రంట్ నెక్ హైట్ ఎక్కువ గీయాలి. ఫ్రంట్ నెక్ అనేది హైట్ ఎక్కువ గీయాలి. ఎల్ స్కేల్తో గీసేస్తే 2 సైడ్స్ తొందరగా అయిపోయింది చూసారా. చాక్ పీస్ ఎప్పుడైనా పడకపోతే ఇలా షార్ప్ చేసుకోవచ్చు. స్కేల్కైనా ఏం లేదు, లేకపోతే సిజర్కైనా షార్ప్ చేసేయాలి. అలా షార్ప్ చేస్తే మంచిగా పడుతుంది చాక్ పీస్. చూడండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేస్తున్నాను. షోల్డర్స్ తర్వాత కర్వ్
చాక్ పీస్ కరెక్ట్ లేదు. నెక్స్ట్ ఖర్చులు కూడా పాయింట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ పాయింటింగ్ చూడండి, ఇలా ఫింగర్ పెట్టేసి తీసుకుంటాను నేను ఎప్పుడైనా. ఇలా ఫింగర్ పాయింటింగ్ చేయండి. చంక డౌన్ పాయింటింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు. చంక డౌన్ పాయింటింగ్కి కలుపుకుంటూ లైన్స్ గీయండి. ఇప్పుడు ఇలా గీసేసి షోల్డర్ 3 ఇంచెస్ ఉందో లేదో కరెక్ట్గా చూసుకుందాం. మళ్ళీ ఎక్కువనే అయిపోద్ది ఒక్కొక్కసారి, అందుకని చూడండి. ఇందాక నేను ఇక్కడ నుంచి తీసిన కదా, అక్కడ నుంచి తీసింటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు చూస్తే కరెక్ట్ 3 ఇంచెస్ సరిపోయింది, చూసారా? ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టి తీస్తాం కాబట్టి. ఇక్కడ వచ్చేసేసి చంక లోతు తీద్దాము. చంక లోతు వచ్చేసి ఇందాక 1.5 తీసాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ పెడదాము. 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ తక్కువ చేసేసాను అనమాట. ఇందాక 1.5 ఇంచ్ పెట్టాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ పెట్టండి. 1 ఇంచ్ పెట్టేసేసి ఆమ్రాన్ స్కేల్ హెల్ప్తో ఇలా కరువు గీసేయండి. కరువు గీసేసి ఇప్పుడు నేను నెక్ చూస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసేసి ఉక్స్ పట్టి పట్టుకోండి. ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర ఖర్చులు అనేది వదిలేసేసి, కుట్టు అనేది హాఫ్ ఇంచ్ కిందికి ఉండాలి. మన షోల్డర్ లైన్ ఉంది కదా, లైన్ కన్నా హాఫ్ ఇంచ్ కిందికి ఉండాలి కుట్టు అనేది, అంటే ఖర్చులతో సహా పట్టుకున్నట్టు అర్థం. నెక్స్ట్ వచ్చేసేసి ఇలాగ ఫస్ట్ ఉక్స్ ఉంది కదా, ఇలా కరువు దగ్గర ఇలాగా పట్టుకొని మంచిగా ఉక్స్ దగ్గర పాయింట్ చేయండి. పాయింట్ చేసేసి ఎన్ని ఇంచెస్ వచ్చిందో, మీరు ఎన్ని ఇంచెస్ వచ్చింది అనేది కింద పాయింటింగ్ నుంచి చూడండి. 9.2 ఇంచెస్ వచ్చింది. అదే 9.2 ఇంచెస్ కింద నుంచి కొలుస్తున్నాను. ఇలా పాయింట్ చేయండి, ఎందుకంటే పైనుంచి కొలవరాదు మనకి, ఇక్కడ లైన్ లేదు కదా. ప్లస్ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూస్తున్నాను. 7 ఇంచెస్ వచ్చింది. అయితే వీళ్ళు కొంచెం ఆల్టరేషన్ చేయమన్నారు కదా, వద్దులేండి, 7 ఇంచెస్ సరిపోతుంది. 7 ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను. అయితే కొంచెం హెవీ బాడీయే కదా, 7.5 పెడదాం అనుకున్నాను, కానీ వీళ్ళు అంత ఇష్టపడదాం ఫ్రంట్ సైడ్. ఓకేనా? 7 ఇంచెస్కి మార్క్ చేసేసి ఇలా కరువు తీద్దాం. లైట్గా కరువు గీసేద్దాము. ఇప్పటికి బ్యాక్ పార్ట్ అయితే దింపాం కదా, సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ టైము ఫ్రంట్ పార్ట్ కూడా దింపుదాము. అన్నీ ఒక్కసారి దింపితే కూడా అంటే ఇష్టపడతారో లేదో. ఆల్టరేషన్ అయితే చేయమన్నారు, కొంచెం మోటుగా ఉందిరా, మంచిగా కుట్టు, మంచిగా సెట్ అయ్యే బ్లౌజే లేదు నాకు ఇంతవరకు అని చెప్పేసి చేయమన్నారు. ఓకేనా? ఇప్పుడైతే ఉక్స్ పట్టి పట్టుకొని ఇప్పుడు హైట్స్ తీసుకున్నాము. ఉక్స్ పట్టి హైట్ ఎంతో చూస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి హైట్కి వచ్చేసి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఇలా 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఉక్స్ పట్టి హైట్ వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఉక్స్ పట్టికి వెళ్ళే పట్టుకొని ఇలా చూడండి, షోల్డర్ మిడిల్లో షోల్డర్ కుట్టుంది కదా, దాన్ని మిడిల్కి ఇలాగా హోల్డ్ చేసి పట్టుకోండి. చేతులు ఖర్చులు ఉన్నాయి కదా, అక్కడికి నుంచి ఇక్కడికి ఇట్లా పట్టుకున్నట్టు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్కి ఇలాగా పట్టుకొని ఇలా కొలవండి. ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టండి కుట్టుని, ఖర్చులకి హాఫ్ ఇంచ్ కిందికి పెట్టేసేసి ఇలాగా లాగకండి, జస్ట్ లూజ్గా పట్టుకొని పాయింటింగ్ చేయండి. ఓకేనా? పాయింటింగ్ చేసేసాం మనం. ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో పాయింట్ని స్ట్రైట్ లైన్కి తీసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నెక్ లైన్ గీసాం కదా, ఆ లైన్కి ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని పాయింటింగ్ని ఖాయం చేయండి. ఆ పాయింట్ని ఖాయం చేసి స్ట్రైట్గా లైన్ చేయండి. మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి షేప్ బెల్ట్ హైట్ తీద్దాము. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసేసి ఇదే బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి పట్టండి. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి చంక కుట్టుంది కదా, ఈ చంక కుట్టు నుంచి ఈ షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పట్టుకోండి. చంక కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పట్టుకొని ఇలా పాయింట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కూడా వచ్చేసింది మనకి, చూసారా? ఉక్స్ పట్టి కాబట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఉక్స్ పట్టి పట్టుకొని ఉక్స్ పట్టి నుంచి ఈ మెయిన్ డాట్ కుట్టుంది కదా, ఈ మెయిన్ డాట్ కుట్టుకి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. మెయిన్ డాట్ కుట్టుకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. 2.5 వచ్చింది, కానీ ఈ సైజు వాళ్ళకి 3 ఇంచెస్ పెడితే బాగుంటుంది. 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ అదే 3 ఇంచెస్, ఈ పాయింట్ చేసాం కదా 3 ఇంచెస్కి, ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచెస్ పెట్టండి. పెట్టేసేసి 3 ఇంచెస్ని సగానికి చేయండి. సగానికి చేస్తే ఇలా పాయింట్ చేయండి. పాయింట్ చేయడం వల్ల మిడిల్ డాట్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ హైట్ కూడా 3 ఇంచెస్ పెట్టండి. హైట్ కూడా 3 ఇంచెస్ పెట్టండి. నా మెథడ్లో కనుక మీరు ముందు పాటు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బుర్ర కూడా హింట్ ఎక్కదండి, ఎన్ని ఇంచులు పెట్టాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ అవసరం లేదు.
ఇప్పుడు చూసారా 3 ఇంచెస్ వస్తే అదే 3 ఇంచెస్ని మెయింటైన్ చేసుకుంటూ మొత్తం డాట్ని పెట్టేసాం మనం. ఓకేనా, మెయిన్ డాట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఈ డాట్ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి పాయింటింగ్ చేసాం కదా, దానికి ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేయండి. నెక్స్ట్ ఈ చివరి డాట్ నుంచి షేప్ బెల్ట్ పాయింట్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఓకేనా, మనకైతే ఇప్పుడు షేప్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసింది. షేప్ కట్ చేసేసాక ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాటు చంక డాటు తీస్తాను. ఒకసారి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి నేను పాయింట్ చూస్తాను ఎంత వచ్చిందో. చాలా పెద్దగా అనిపిస్తుంది నాకైతే, మరి పెద్దగా అనిపిస్తుంది. కొంచెం ఆల్ట్రేషన్ చేస్తాను, కొంచెం పైకి పెట్టాను, ఒక 1/2 ఇంచ్ మందం పైకి పెట్టాను. మరి అంత హైట్ అవసరం లేదు వాళ్ళకి. ఆల్ట్రేషన్ చేయమన్నారు కదా అని అన్ని మార్పులు చేసేస్తున్నాను. నచ్చాలి వాళ్ళకి, నచ్చితేనే ఇంకా నాకు 10 బ్లౌజులు అనేది వాళ్ళు ఎప్పుడు కుట్టించుకున్నా నాకు గిరాకు వస్తుంది కదా, కొత్తగా ఇచ్చారు కదా, వాళ్ళకి నచ్చేటట్టు కుట్టడానికి ట్రై చేయాలి కదా. ఇప్పుడైతే కట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనం మార్క్ చేసుకునే విధంగా యాజ్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఉక్స్ పట్టికి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ మందం పైనుంచి స్టార్టింగ్ నుంచి 1/2 ఇంచ్ మందం కిందికి మార్క్ చేయండి. 1/2 ఇంచ్ మందం. ఎందుకు 1/2 ఇంచ్ అంటే కనుక ఖర్చులకి అనమాట. ఖర్చులకి వదిలేసేసి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇక్కడ పాయింట్ ఇక్కడికి సగానికి మార్క్ చేయండి. టేప్ని ఉన్న బ్లౌజ్ పీస్లో సగానికి మార్క్ చేసేసి ఏ సైజ్ వాళ్ళకైనా సరే 2.5 ఇంచెస్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టుకెళ్ళి పాయింటింగ్ సరిపోతుంది. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఉక్స్ పట్టి కాజా పట్టుకెళ్ళి 2.5 సరిపోతుంది. ఒక పాదం మందం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఉక్స్ పట్టి కాజా పట్టుకెళ్ళి డాట్ వచ్చేసింది. చంక డాట్ ఎలా తీయాలంటే షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్స్ని ఇలా పట్టుకొని సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇలా మడతెట్టండి. ఇలా మడతెట్టి మధ్యలోకి ఇలా రఫ్ చేసి మిడిల్లోకి ఒక కాట్ పెట్టుకోండి. ఇలా సిజర్తో కాట్ పెట్టుకోండి. కాట్ పెట్టేసేసుకొని ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చెప్తాను చూడండి. ఇక్కడ మెయిన్ డాట్కి ఈ చివర పాయింటింగ్ నుంచి ఈ కాట్కి 2 కలుపుతూ స్కేల్ ఇలా పెట్టండి. మ్యాక్సిమం ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఇలా స్కేల్ ఇలా పెట్టేసేసి ఇలాగ ఒక లైన్ గీయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేసి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్ నుంచి 1.5 ఇంచ్కి చంక డాట్కి పాయింట్ చేయండి. 1.5 ఇంచ్కి అంతేనండి. చంక డాట్ పాయింటింగ్ అనేది చాలా ఈజీ. అందాగా పెట్టేసేయమంటారు కానీ అందాగా ఏం అవసరం లేదు, కరెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టేయచ్చు. ఓకేనా, మనకి పాయింటింగ్స్ అనేది వచ్చేసింది చూసారా. ఇప్పుడైతే మనం ఈ డాట్స్ అన్నిటికి కాట్లు పెట్టుకోండి. కాట్లు పెట్టుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఈ కాట్లు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కాట్లు పెట్టుకోవడం మర్చిపోయారంటే మీరు కుట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఖర్చులు కూడా కాట్లు పెట్టేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక వీడియో నచ్చి ఉంటే నాకు ఒక లైక్ ఇవ్వండి. నాకు ఒక లైక్ ఇస్తే చాలు మీరు. ఓకేనా, ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేయండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసేసి ఈ నెక్ కలిసేలా పెట్టండి. ఈ చివరైతే కలవదు, చంక కలవాలి కానీ ఇక్కడ ఇదైతే కలవదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా అందుకని. ఓకేనా, ఇలా ప్లేస్ చేసేసి నీట్గా టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ పైకి పట్టుకోండి. 1/2 ఇంచ్ పైకి పట్టుకొని ఇక్కడ ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. నాకు వచ్చేసేసి 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలిస్తే సరిపోతుంది.
3 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 1/2 ఇంచ్ కలిపి ఉక్స్ పట్టి కదా పట్టుకెళ్ళి 3.5 ఇంచ్ తీసుకోండి. మళ్ళీ సైడ్ జాయినింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్ వచ్చిందిగా, మిడిల్లో 2.5 తీసుకోండి. 1/2 ఇంచ్ తగ్గించండి. చివరికేమో 1/2 ఇంచ్ పెంచండి, మధ్యలోకేమో 1/2 ఇంచ్ తగ్గించండి సైడ్ జాయినింగ్స్కి. ఇప్పుడైతే షేప్ బెల్ట్కి పాయింటింగ్స్ వచ్చేసాయి మనకి మెజర్మెంట్. మిగిలిన పీస్లో ఇక్కడ ఈ పీస్ మిగిలింది కదా, ఈ పీస్లో పైనుంచి కిందికి 3.5 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో నేను పెట్టుకుంటాను చూడండి ఇవాళ. ఎందుకు అంటే నడుం పట్టి కూడా వచ్చేస్తుంది నాకు ఇట్లా పెట్టుకుంటే. ఆ పాయింటింగ్ బట్టి స్ట్రైట్గా లైన్ తీసుకుంటున్నాను. ఇంకా మిగిలిన కింద కోరస్ మొత్తం నేను నడుం పట్టి పెట్టేస్తాను అనమాట. పైకి 3.5 ఇంచెస్ ఇక్కడికి వచ్చేసింది. కింద క్లాత్ కూడా ఉందో లేదు చూడండి, చూసారా కొంచెం స్కిప్ అయింది. అందుకని ఇంకొంచెం దింపుదాం. ఇంకొంచెం దింపి ఇక్కడికి ఇప్పుడు ఉంది పాయింటింగ్. 3.5 ఇంచెస్ ఇక్కడికి పాయింటింగ్ వచ్చేసింది. మళ్ళీ స్ట్రైట్ లైన్ మారుస్తున్నాను. అందుకని కింద క్లాత్ కూడా కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు చూసుకోండి. ఓకేనా. 3.5 ఇంచెస్ చివర, 2.5 ఇంచెస్ అనేది మిడిల్లో, 3 ఇంచెస్ అనేది ఈ చివర సైడ్ జాయింటింగ్స్కి. ఇప్పుడైతే ఇవి కలుపుకుంటూ కరువుగా షేప్ బెల్ట్కి ఇవ్వండి. కరువు స్కేల్తో కరువు తీస్తే మాత్రం షేప్ బెల్ట్ లుక్ బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకుంటూ వెళ్ళిపోండి కరువు స్కేల్తో. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ అయితే దాదాపు స్ట్రైట్గా గీయండి సైడ్ జాయింటింగ్స్ దగ్గర. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. అంత ఎక్కువ కూడా అవసరం లేదు. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ తీసుకున్నా ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేద్దాము. షేప్ బెల్ట్, నడుం పట్టి 2 వచ్చేస్తాయి మనకి. మీరు చూస్తున్నట్లయితే షేప్ బెల్ట్ వచ్చేసింది, నడుం పట్టి వచ్చేసింది. మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది చూసారా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కప్పులు పడతాయి. తర్వాత కుట్టేటప్పుడు వేసుకుందాము. షేప్ బెల్ట్, నడుం పట్టి. మీకు కనుక నా పద్ధతిలో బ్లౌజ్ పీస్ కటింగ్ అనేది నచ్చుంటే కనుక ఖచ్చితంగా నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా బ్లౌజ్ టైలరింగ్ నేర్చుకోండి యూట్యూబ్లో చూసి. థ్యాంక్ యూ.